Please like, share and subscribe. Thank you. దేవుని మందిరంలోకి వచ్చిన తరువాత ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని, దేవుని బలం ఎంత చెప్పండి సార్, దేవుని బలం ఎంత చెప్పండి మా, దేవుని బలం ఎంత? దేవుని బలాన్ని ఎవరు వివరించలేరు. ఆకాశము ఆయన నోటి మాటతో, ఆకాశంలో ఉన్న ప్రతి సూర్య చంద్ర నక్షత్రములు ఆయన నోటి మాటతో కలిగినవే, చాలా ప్రభావం కలిగినవి. అవి దేవుని బలాన్ని ఎవరు కూడా వివరించలేరు. ఆయన ఎంత బలవంతుడు అంటే, ఆయన వెళుతున్న దోణిలో ఒకసారి పెద్ద తుఫాను వచ్చేది, గాలి తుఫాను. ప్రభువు లేచి అన్నాడు, సముద్రమా నిమ్మలించు అన్నాడు, గాలి సద్దని పో అన్నాడు. ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సముద్రము గలిలయ సముద్రం. గలిలయ సముద్రం విస్తీర్ణము దరిదాపు 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, అంత పెద్దది. యేసయ్య 6 అడుగులు ఆజానుబాహుడు ఆయన దోణిలో అటూ ఇటూ ఊగుతున్న దోణిలో నిలిచి, సముద్రమా నిమ్మలించు అన్నాడు. ఆ మాట విని సముద్రం నిమ్మలమైపోయాది. ఎంత బలం ఆయనకి! గాలి సద్దనిగిపో అన్నాడు, నిశ్శబ్దమైపోయాది గాలి. దయచేసి గమనించాల్సింది, దేవుడు చాలా బలవంతుడు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? చాలా బలవంతుడు. ఒక్కొక్కసారి ఈ విశాల ప్రపంచంలో నీకున్న చిన్న దోణె అంటే నీ కుటుంబము ఎన్నో అలలతో, ఎన్నో గాలులతో నిన్ను అటు ఇటు కొట్టుకొని పోయేటట్టు చేస్తుంది. నువ్వు భయపడతావు, నాకేం జరుగుతుందో, నేనేమైపోతానో, నేను చచ్చిపోతే నా భార్య సంగతేమి, నేను చచ్చిపోతే నా భర్త సంగతేమి, నేను చనిపోతే నా పిల్లల సంగతేమి. ఇన్ని భయాలు మన చుట్టూ ఉంటాయి. అయితే ప్రభువు ఎటువంటి వాడంటే, అన్ని భయాలను తొలగించే బలము కలిగిన దేవుడు ఆయన. అన్ని భయాలను తొలగించే బలము కలిగిన దేవుడు. ఏం చేయాలంటే, ఆయన బలమును, ఆయన ప్రభావమును ఆయన మందిరములో నేను కనిపెట్టుచున్నాను అని అంటాడు. మందిరానికి ఎందుకు రావాలంటే, ఆయన బలమును ప్రభావమును కనిపెట్టి దాన్ని పొందుకొని వెళ్ళాలి. హల్లెలూయా. కనిపెట్టడం అంటే, ఒక బిడ్డకు ప్రసవం దగ్గర పడ్డది. అమ్మా మీకు ఎన్ని మాసాలు అయ్యాది? 9 మాసాలు. వైద్యులు ఏం చెప్పారు? ఇంకా 4 రోజుల్లో కాన్పు వస్తుంది అని చెప్పారు. ఆ 4 రోజులు కనిపెట్టిన తర్వాత తల్లి చక్కటి ఒక కుమారుడికో కుమార్తెకో జన్మనిస్తారు. కనిపెడుతూ ఉంది. రైతును అడుగుదాం, సార్ మీరు వరి పంట వేశారు కదా, మీ పంట ఫలసాయం ఎప్పుడంటే, రైతు అంటాడు అంతా కూడా పాలకు వచ్చేది. కొంత ఎండితే భూమి గింజ బిగుసుకుంటుంది, తరువాత కోసేస్తాను. మహా అంటే ఒక 10 రోజులు 15 రోజుల్లో పంట ఇంటికి వస్తుంది అని రైతు చెప్తాడు. కనిపెడతాం. మందిరానికి ఎందుకు వచ్చామంటే, ఆయన బలమును ప్రభావమును కనిపెట్టడానికి. గర్భముతో ఉన్న స్త్రీ ప్రసవం కొరకు కనిపెట్టినట్టు, ఫలసాయము రైతు ఫలసాయం కొరకు కనిపెట్టినట్టు, ప్రయాణికుడు తాను ప్రయాణం చేసే రైలు కొరకు కనిపెట్టినట్టు, దేవుని మందిరంలోకి వచ్చి కనిపెట్టాలి. ఏ రూపంలో దేవుని యొక్క బలాన్ని నేను సంపాదించుకోవాలి, ఏ రూపంలో దేవుని యొక్క ప్రభావాన్ని నేను సంపాదించుకోవాలని ఆశతో, ఎట్లా ఆశతో. హల్లెలూయా. మా ఊర్లో ఒక కుటుంబం ఉంది. ఆయన చాలా మంది పిల్లల్ని కనేసినాడు. ఆయన కాదు, ఆయన భార్య. మీరన్న ఆయన అని చెప్పి మళ్ళీ వచ్చి ఎవరు ఆయన అని అడిగితే అట్లా కాదు, వాళ్ళ భార్య కనేసింది. ఎంతమంది అంటే జాషువా 10 మందికి పైన. కూలి చేసుకునే కుటుంబం. అమ్మ నాయన కూలి చేయాలా, ఈ 10 మంది పిల్లలకు పెట్టాలా. వాళ్ళు 10 మందికి అన్నం చేయాలంటే చాలా కష్టం అది.
రోజువారీ కూలికి పోవాల్సిందే. అట్లా కష్టపడి అన్నం చేస్తూ ఉంటే ఓ రోజు లేట్ అయింది. లేట్ అయితే ఆ ఇంట్లో ఆ కొడుకు ఒకడు నాయనా ఆకలి నాయనా ఆకలినని, చిన్నోళ్ళు మన ఇంట్లో కూడా అరుస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి, అమ్మా ఆకలి నాయనా ఆకలినని. అప్పుడు అంటూ ఉంటుంది అమ్మ, కొంచెంసేపు ఉండరా, అప్పుడే పానం పోతుంది అనేది, కొంచెంసేపు ఉంటాను. పానం పోతుందో పోదో కానీ వాని కడుపు అట్లా అరిపిస్తుంది వాడిని, అమ్మా ఆకలి నాయన ఆకలి అని. వాళ్ళ నాయన రే ఉండరా ఉండు అని, ఆకిలో అని అంటే పల్లెల్లో ఏమంటే గుట్టుగా ఉంటారు. ఏంటి సమాచారం మా ఇంటికి తెలియకుండా. పల్లెల్లో అన్ని గుడిసెలు కదా, మాది కూడా ఇప్పుడు గుడిసె. ఈడు అరిసే అరుపులకి గుడిసెల్లో ఉండే వాళ్ళందరూ ఏమైంది మీ ఇంట్లో అని వచ్చి చూస్తూ ఉన్నారు. ఏమీ కాల, వీడు ఆకిలితో అరుస్తూ ఉన్నాడు. వాళ్ళమ్మ అయిపోయింది నాయన, అయిపోయింది నాయన, అయిపోయింది లే వినలే. సరే మొత్తానికి వీడు ఏడుస్తూనే ఉన్నాడు. అమ్మ అన్నం చేసింది. వాళ్ళ నాయన అన్నాడు ఆమెతో, ఏమే ముద్ద పెద్దది చేయని. ఎందుకు అని, నువ్వు చెయ్యి పెద్దది చేయని. ఆయన ఇంత వేస్తే ఇంకా వేయి ఇంత ముద్ద చేసి వాని ప్లేట్లో పెట్టి వాళ్ళ నాయన కట్టెత్తుకున్నాడు. తినరా అని, తినరా అని. వాడు లబా 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 తిని ఇంకా నాకు వద్దన్నాడు. వద్దు కాదు తిను అని చెప్పి కట్టెత్తుకొని 4 పీకినాడు చూడు. పెరిగితే ఓ నాయనో ఓయమ్మోనని వాళ్ళమ్మ అంటుంది, ఏందయ్యా నీ పిచ్చితనము, ఏమే వంట చేస్తూ ఉన్నాం కదా, వాడు చూస్తూ ఉన్నాడు కదా, ఇంకెవరికన్నా పెడతామా, వీళ్ళకే కదా. వాడు అరిసేది చూడు ఎన్ని ఇండ్లకి వినిపించినాయో. అందరూ వచ్చి మీ ఇంట్లో అని అడిగిరి. అవమానమా కాదా? అందుకని ఇప్పుడు అరనే తినేదాకా వదలరా రే అని చెప్పి ముద్ద ఆ ప్లేట్లో నుండి బయటికి లేవకుండా కొట్టినాడు పాపం వాడిని. వాడు తిని గుడ్లు బయటకు వచ్చి నాయన వద్దు అమ్మా వద్దు అనేదాకా కొట్టేసినాడు. దయచేసి గమనించాల్సింది, ఆకలి కోసం కూడా ఆకలి తీరే కొరకు మనం కనిపెడతా ఉంటాం. ఏదో అంత తిందామని, ఏదో గుక్కెడు తాగుదామని. అవునంటారా కాదంటారా? ఆ రీతిగా కాబట్టి కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ వాళ్ళని చూడాలి వీళ్ళని చూడాలి అని కాదు. ఇక్కడ దేవుని మందిరంలో ఆయన బలం ఉంది, మందిరంలో ఆయన ప్రభావం ఉంది అని తెలుసుకొని ఆశతో కనిపెడితే ఆ కృపగల దేవుడు కనిపెట్టే వారికి ఆయన బలాన్ని ఆయన ప్రభావమును అనుగ్రహిస్తాడు. ఆయన హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన బలాన్ని ఆయన ప్రభావాన్ని ఇస్తాడు. నాకు కూడా కబడ్డీ ఆడేటప్పుడు నేను బాగా ఆడతానని నా కాలు ఇంచేసినారు, నా కుడి కాలు ఇట్లా ఇంచేసినారు. అబ్నార్మల్ పొజిషన్లో తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పడేసినారు. పడేస్తే ఆ కాలు ఇంత వాసిపోయింది, నాకు స్పృహ తప్పిపోయింది. ఆ తరువాత ఏడుస్తూ ఉంటే పొద్దున మా అమ్మ లేచి ఏమైందిరా అనింది. కాలు చూడు అని అన్నాను. అంటే అయ్యో కాలు అంటాను మా నాయనకు పోయి ఏమయ్యా అని కాలు విరిగిపోయింది లావైపోయింది అంటే మా నాయన వచ్చి అంటాడు, ఇప్పటికి నా ప్రార్థన దేవుడు విన్నాడు అని, ఇప్పటికి నా ప్రార్థన దేవుడు విన్నాడు. అబ్బా ఇంగిడి ఆటికి పోడే అని మా నాయన అంటాడు. నేను లబో అని కొట్టుకుంటా ఉంటే మా అమ్మ అనింది, అట్లా ఎందుకంటావు అని హాస్పిటల్కి తీసుకుని. మా అమ్మతోనే తీసుకుపోలే, వీడిని ఆసుపత్రికి తీసిపోయేది, వీని కాళ్ళు బాగు చేసేది, మళ్ళీ నేను బాధపడేది, ఇవన్నీ నాకు ఎందుకు వచ్చిన గొడవ. చదువు లేకపోయినా చింతలేదు, నువ్వు ఇట్లే ఉండప్పా నువ్వు ఇట్లే ఉండనేసి మా నాయన పట్టించుకునే లేదు. మీరు నమ్మండి, 6 నెలలు దేకిన మా నాయన పట్టించుకోలేదు. అంటే ఆయనకి ఎంత బాధ కలిగించింటే నేను మీరు ఇట్లే ఉండాలని 6 నెలలు. ఓ రోజు మందిరానికి, మా ఊరు చిన్న మందిరం, ఎవరో భక్తుడు వచ్చినారు. మా అమ్మ మా నాయన అందరూ పోతే నేను కూడా అట్లా దేక్కుంటా కొంచెం కర్రతో కుంటుకుంటా పోయి మందిరంలో నేను కూర్చున్నా. ఆయన వాక్యం చెప్తా ఉంటే నాకు కూడా బాధ వేసింది. నేను తప్పు చేసిన,
ఏదో మా నాయన బాధపడుతూ ఉన్నాడని ఏడ్చుకున్నా. నాకు ఇంత బాగా తెలియదు. ఏడ్చుకొని, స్వామి నా కాలు బాగా చేయి, నేను మొక్కుబడి చేసుకున్నా. ఏమనో తెలుసా, నా కాలు బాగైతే ఈ చర్చిలోనే మోకాళ్ళు ఉంటా, అది నా మొక్కుబడి. ఈ చర్చిలోనే నేను మోకాళ్ళు ఉంటా స్వామి అని. మొక్కుబడికి ఇచ్చేదానికి చిల్లర లేవు కదా నా దగ్గర. కాబట్టి ఇదొకటే నాకు గుర్తొచ్చింది, మోకాళ్ళుని ప్రార్థన చేస్తా స్వామిని. దేవుడు ఎంత గొప్పోడంటే ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని ఏడ్చుకుంటా వెతికిన. ఈ వాక్యం నాకు తెలియదు, ఇంత జ్ఞానం నాకు లేదు. అయితే అమాయకంగా, ప్రభా మీరు గనక నన్ను బాగు చేస్తే ఇదే మందిరంలో మోకాళ్ళ మీద నిలబడి నేను ప్రార్థన చేస్తానని. ఆ పాస్టర్ గారు అందరూ వెళ్ళిపోతా అంటే, ఏం తమ్ముడు నీకు కాలు అని. సరే తగిలింది, వాసిపోయింది అని. నూనె తెచ్చుకో, ప్రార్థన చేస్తానన్నాడు. నూనె తీసుకొస్తే మా అమ్మ ఇచ్చింది, ఇంత పెద్ద సేసాయి ఇస్తే దాన్ని ప్రార్థన చేసి రోజు రాసుకో బాబు అని అన్నాడు. సార్ మీరు నమ్మండి, 6 నెలలు ఇట్లా ఒక స్తంభంలా కొయ్యలాగా అయిపోయింది. రోజు నూనె రాసి యేసు రక్తం జయం, స్తోత్రం, యేసు రక్తం జయం చెప్పుకుంటా ఆదివారం మా ఊర్లో జరిగే ఆ మందిరానికి వెళితే కాలు చిన్న చిన్నగా అది వచ్చేసింది సార్. కాలు నడిచేసిన నేను. మా నాయన అన్నాడు, ఎవరిని బాగు చేసింది, ఎవరిని బాగు చేసింది? మాయమ్మనింది, నీ మాదిరి కఠినాత్ముడు కాదు యేసు ప్రభు. ఆయన చాలా కనికరం గలవాడు, వాడు మంచోడో చెడ్డోడో యేసు ప్రభు వాడిని బాగు చేసినాడని. నేను లేచి కాలు ఇట్లా అనేది మా నాయన ముందర, రే ఆగు అంతా ఎక్స్ట్రాలు చేయొద్దప్ప, ఆగు భవిష్యత్తు చాలా ఉంది, లోబడు, విధేయత కలిగి ఉండాలని దేవుడు కనికరించినాడు. ఆయన ప్రభావము, ఆయన బలము ఎక్కడుందంటే మందిరంలో ఉంది. ఎక్కడుంది? మందిరంలో ఉంది. దయచేసి గమనించాలి. మందిరానికి వచ్చిన తర్వాత మనుషుల్ని వెతకద్దండి. ఈ పాస్టర్ గారు అబ్బాయి, పాస్టర్ గారి భార్య, లేకపోతే ఇంకొకరు లేదు. ఇక్కడ మహోన్నతుడైన యేసయ్య ఉన్నాడు.